హైమ్లిక్ మానూవర్. మేము టెక్స్ట్ బుక్స్‌లో చదువుకున్నాం మెడిసిన్ చదివేటప్పుడు. మనకు ఆ అవకాశం లైఫ్‌లో వస్తదా అనుకున్నాను అనమాట. మొన్న ఈ మధ్య కాలంలో మా హాస్పిటల్‌కి ఓ బంగారు తల్లొచ్చింది చిన్న పిల్ల. యూజువల్‌గా పిల్లలొచ్చినప్పుడు ఏంటంటే నేను ఇలా ఏదో పక్కన చాక్లెట్స్ పెట్టుకొని ఇలాగ స్ట్రాబెర్రీయో లేతే ఏవో ఒకటి రకరకాల ఫ్లేవర్స్ ఉన్నవి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటానన్నమాట. వాళ్ళు హాస్పిటల్‌కి వచ్చామనే ఫీల్ అవ్వకుండా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతూ ఉంటానన్నమాట. ఏమైనా తింటదా లేదా అని. అంటే కొంతమంది పేరెంట్స్‌కి ఇష్టం ఉండదు. ఈ మధ్య కాలంలో అవేర్‌నెస్ పెరిగింది. చిన్న పిల్లలకి స్వీట్స్, చాక్లెట్స్ ఇలాంటివి డైరీ మిల్క్‌లు ఇవ్వట్లేదు. సూపర్. సూపర్ పేరెంట్స్. పాప బంగారు తల్లి ఇలా పట్టుకొని చూస్తుందన్నమాట. చూస్తుంటే మా స్టాఫ్ తను తీసుకొని ఇలా చింపి ఇవ్వడానికి రెడీ అవుతుంటే నేను అడిగాను పేరెంట్‌ని. "ఏమన్నా తింటదా లేదా పాప" అంటే తింటది కానండి ఒకసారి మింగేస్తుందండి. అమ్మ వద్దు, వద్దు, వద్దు అని చెప్పి అనే లోపల ఇలా అంది నోట్లో పెట్టడం అయిపోయినాయి. ఆ పాప వెంటనే మింగేసింది. మింగేస్తే పొట్టలోకి వెళ్తే పర్లేదు గొంతు దగ్గర అడ్డుపడిపోయింది. ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతుందనమాట. వెంటనే ఆడక అని మొత్తం ఇంక పాప చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంకొక నిమిషం ఉంటే అది ఇంక ఊపిరితిత్తుల్లోకి అడ్డుపడిపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. ప్రాణానికి ప్రమాదం అనమాట. వెంటనే గబగబా నేను తీసుకొని పైకి ఎత్తుకొని వెనక్కి తిప్పి ఇలా కాలు తల కిందకి వీపు మీద ఇలా ప్రెస్ చేసి అంటే అది బయటకొచ్చేసింది. లక్కీగా. కొంచెం వామిటింగ్ అయింది. మొత్తం చాలా పానిక్ అయిపోయాను. నాకైతే చాలా దడొచ్చేసింది. ఒక చిన్న పిల్ల. ఇంకొక నిమిషం అయితే అది ఊపిరితిత్తులకు అడ్డుపడిపోద్ది. ఒక నిమిషం, 2 నిమిషాలు ఊపిరి ఆడకపోతే ప్రాణానికే ఇబ్బంది. అది బయటకి రావడానికి ఉపయోగించేది హైమ్లిక్ మానూవర్. ఈ ప్రొసీజర్ ఏంటంటే మనం ఊపిరితిత్తుల్లోకి ఇలా వెళ్ళినప్పుడు కింద నుంచి ప్రెషర్ ఎయిర్ బయటకి కొట్టామనుకోండి అది ఆ ఊపిరి బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చేయాలి? ఇప్పుడు ఈ మధ్యలో ఇది ఉంది కదా! గ్యాప్. ఇక్కడ నుంచి ఇలా గ్యాప్ ఉంది కదా! ఈ గ్యాప్‌లో చెయ్యి ఇలా పెట్టండి. ఈ చెయ్యి ఇలా థంబ్ ఇలా ఉంచాం కదా! ఈ థంబ్ ఇటువైపు రావాలి. ఈ చేతితో దీన్ని పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పైకి, వెనక్కి ఇలా పెట్టి పైకి నొక్కాలన్నమాట. సడెన్‌గా పుష్ వెనకాల నుంచి చెయ్యి పట్టి ఇలా పెట్టుకొని పైకి నొక్కాలి. లేదా చంటి పిల్లలైతే వెనక్కి తిప్పి పైకి పెట్టి వీపు మీద కొంచెం తట్టి ప్రెషర్ నొక్కామనుకోండి ఎయిర్ ఊపిరితిత్తుల్లో ఉన్న ఎయిర్ దాన్ని పుష్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఇదెక్కడ మనం పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ డయాఫ్రమ్ ఇక్కడ కింద డయాఫ్రమ్ ఉంటుంది. ఇది పైకి పుష్ చేస్తుంది. దీంట్లో ఉన్న ఎయిర్ బయటకొస్తుందన్నమాట నోటి ద్వారా. ఇక్కడ ఏమన్నా అడ్డుంటే ఆ ఎయిర్‌కి దాన్ని బయటకొచ్చేస్తుందన్నమాట. ఇది లైఫ్ సేవింగ్. ఎమర్జెన్సీ ఎప్పుడైనా అవసరం రావచ్చు. దీన్ని మనం నేర్చుకొని అందరికీ తెలిసేలా చేస్తే ఒక ప్రాణాన్ని నిలబెట్టినట్టు అయిపోతాం. ఓకే. ప్లీజ్ టేక్ కేర్. బై.